రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి SMA టైప్ 1 బాధితురాలుగా ఒక చిన్న పాప చనిపోతుంది, 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేస్తే బతుకుద్దని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో 10 కోట్ల రూపాయలు డొనేషన్లు వచ్చాయి. అయితే మిగిలిన 6 కోట్లు కూడా మంత్రి నారా లోకేష్ గారు ఆయన డొనేషన్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా? మంచి పనే చేశారండి. తొందరగా అమ్మాయికి జనాల కంటే కూడా బాగా మంచిగా స్పందించారు ఆయన. మరి నారా లోకేష్ గారు ఈ విషయం మీద స్పందించడం బట్టి, ఒక ప్రజానాయకుడు ఇలా ప్రవర్తించడం బట్టి మీరు ఏం చెప్తారు? ఆయన పనితీరు ఈ విషయంలో ఎలా కనబడుతుంది అంటారు? మనసులో నాయకుడిగా ముందు జాగ్రత్తగా తొందరగా స్పందించారు ఆయన. మంచి పని చేశారు. పాపకు మేలు చేశాడు. తండ్రితో పాటు రాజకీయంలో ముందుకు వెళ్తున్నారు. ఆయన దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినా గానీ, లేదంటే సోషల్ మీడియాలో ఏదైనా నాకు ఇలా సమస్య ఉంది, నాకు ఇలా సాయం చేయండి అని అడిగితే ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది, మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా? తండ్రి కంటే వేగంగా ఉన్నాడు ఆయన. స్పందించే పనుల్లో, పనిచేసే వాటిలో తండ్రి కంటే వేగంగా స్పీడ్ గా ఉన్నాడు. మరి తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయంగా, ఒకవైపు ప్రజాసేవకుడిగా. ఇప్పటికీ ఇద్దరు సమవిజీగా పోటీగా ఉన్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారో చూడాలి. ఇద్దరు తండ్రి కొడుకుల్లో. మరి 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఒక పాప ప్రాణాన్ని కాపాడారు కదా, ఒక పబ్లిక్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? కుదురులు చెప్తాను, ఆయన బాగుండాలని చెప్పి కోరుకుంటాను. యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రతిదాన్ని స్పందిస్తున్నారు. ఒక పాపకు కూడా హెల్ప్ చేశారు, హెల్త్ కి సంబంధించి. అది విన్నారా? దానిపై మీ స్పందన? చాలా చక్కగా మంచిగా ఆయన గవర్నమెంట్ తరఫున 6 కోట్లు, మిగతా 10 కోట్లు పబ్లిక్ నుంచి వస్తే 6 కోట్లు కొంత గవర్నమెంట్ తరఫున అరేంజ్ చేస్తామని చెప్పారు. చాలా అభినందనీయం. ఇది ఒక్క విషయమే కాదు, లోకేష్ చాలా చక్కగా ప్రతి విషయము చాలా చక్కగా స్పష్టంగా క్లారిటీతో ఉన్నాడు. అతన్ని చూస్తే రియల్గా నాయకుడు అంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. చాలా మంచిగా ప్రతి విషయం స్పష్టంగా అవగాహనతో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడము, తన డ్యూటీ తను చేయడము, మంగళగిరిని అత్యద్భుతంగా డెవలప్ చేయడము, స్టేట్ మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం, అది ఇది ఒకటి కాదు. చక్కగా ఎన్డీఏ పరిపాలన చక్కగా సాగుతుంది.